నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. హలో సార్. సార్, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా డివోర్స్ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు సాధారణంగా మనం ఎక్కడ చూసినా కూడా భార్య భర్త పైన 498 వేయటం, తర్వాత భర్త భార్య పైన కాంజుగల్ రైట్స్ వేయటం, ఈ ఈ ప్రాసెస్లో వెళ్తుంటారా? ఈ ప్రాసెస్లో వెళ్ళడం అవసరం అని అంటారా? వాళ్ళకి తెలియక వెళ్తున్నారా, లేకపోతే ఎందుకు వెళ్తున్నారు ఈ ప్రాసెస్లో డివోర్స్ కోసం వెళ్ళాలి అని అనుకునేటప్పుడు? జనరల్‌గా ఏమైతదంటే ఎప్పుడైనా గూడా భార్యాభర్తలు డైవోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఇండియాలో ప్రధానంగా వచ్చే సమస్య ఏముంటదంటే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు డైవోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇండియాలో డైవోర్స్ అనేది ఫైనాన్షియల్‌గా ముడిపడి ఉంటది. ఎక్కువ శాతం కేసెస్ ఫైనాన్షియల్‌గా ముడిపడి ఉంటది. ఫైనాన్షియల్‌గా ముడిపడడం ఏంది అంటే మన ఇండియాలో ఏందంటే పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్. అది పెళ్ళికి సంబంధించి ఏం చేస్తారంటే ఈ ఎక్స్‌పెన్సెస్ అనేది హై పెడతారు. వాళ్ళ స్థాయికి మించి పెడతారు ఎవరైనా గూడా. సో, వాళ్ళ జీవితకాలంలో ఉన్న సేవింగ్స్ గానీ, లేకపోతే ఉన్నా లేకపోయినా అప్పు చేసి గానీ, ఈ రకరకాల కారణాలతోని వీళ్ళు హై ఇన్వెస్ట్‌మెంట్ బేసిక్గా దానికోసమనే పెట్టుకుంటారు. వాళ్ళ అలా లైఫ్ టైమ్ సంపాదన సేవింగ్స్ అంతా. కూడా ఉమ్. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పెళ్లి కోసం అని చెప్పేసి సేవింగ్ చేయటం గానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో, ఎప్పుడైనా గూడా భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళిద్దరు విడిపోవాలనుకున్నప్పుడు డైవర్స్ అనేటివి డిలే కావడానికి గల కారణం గానీ, వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ తీసుకోవడానికి కారణం ఏందంటే, ఎక్కువ శాతం ఫైనాన్షియల్ ఇష్యూస్ సెటిల్ కాకపోవడం వల్లనే అది ఆగిపోతుంటది ఎప్పుడు ఎక్కువ గూడా. సో, ఎప్పుడన్నా డైవర్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఏందంటే, అమ్మాయి సైడ్ నుంచి ఎక్కువ ఫైనాన్షియల్ డిమాండ్స్ వినిపిస్తుంటాయి. అది. సో, ఆ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎప్పుడైతే నెరవేరవో, అప్పుడు దే విల్ ట్రై టు ఈ రకరకాల కేసులు పెట్టి వాళ్ళేమన్నా ఈ కేసుల ద్వారా ఏమన్నా ప్రయోజనం పొందామని చూస్తుంటారు. దాంట్లో ప్రధానంగా మనకు 498 498 హస్బెండ్ మీద ప్లస్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద పెడుతుంటారు జనరల్‌గా. ఎందుకంటే హరాస్మెంట్ చేయడానికి, అంటే మొత్తం కుటుంబాన్ని హరాస్మెంట్ చేస్తే ఏదో ఒక దశలో ఒక కాంప్రమైజ్ అవుతది కదా అనే ఉద్దేశంతోని 498 పెట్టడం లాంటి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత మెయింటెనెన్స్ కేసు ఇవన్నీ వీళ్ళేస్తుంటారు. వీటి నుంచి తప్పించుకోవడానికి భర్త ఇంతకుముందు మీరు అన్నట్టు ఏంటంటే కాంజుగల్ రైట్స్ వేస్తుంటారు. ఎందుకు కాంజుగల్ రైట్స్ వేసి టెక్నికల్గా ఏం చెప్తుంటారంటే, నా భర్తను రమ్మంటున్నా, నా భార్యను రమ్మంటున్నా రావటం లేదు, కావాలని ఈ కేసులను పెట్టింది, నా భార్య ఇప్పుడు వచ్చినా కూడా స్వీకరించడానికి రెడీగా ఉన్నా కాబట్టి నేను మెయింటెనెన్స్ లేకపోతే ఆ 498 ఫాల్స్ కేసు అని చెప్పి ఎక్కువ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ప్రధానంగా ఏంటంటే మనం ఎవరికైనా నేను పర్సనల్గా ఇచ్చే సలహా ఏముంది అంటే, ఏ వ్యక్తి అయినా కూడా ఒక అభివృద్ధి చెందాలి, లేకపోతే ప్రశాంతంగా జీవించాలనుకుంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ప్రశాంతంగా గడపగలుగుతారో తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, ఎక్కువ ఇప్పుడు మనకు భారతదేశంలో ఎదురయ్యే సమస్య ఏముంటుంది అంటే, ఇప్పుడున్న యూత్‌లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నడిచే ట్రెండ్ ఏంటంటే డైవోర్స్ ట్రెండ్ అనేది నడుస్తున్నది. నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 50% ఆఫ్ ద కేసెస్ అంటే మ్యారేజ్ అయిన కేసెస్లో 50% వితిన్ 2-3 మంత్స్లో వచ్చేస్తున్నారు. డైవర్స్కి అడ్వకేట్ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇక మిగతా 50% కొద్దిగా 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద ఉండి నివసించడం అనేది చాలా కష్టమైపోయింది కాబట్టి. ఇక్కడ సార్ కొంతమంది అబ్బాయిలు సో డైవోర్స్ ఇవ్వటానికి మెయిన్ ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు డైవోర్స్ ఇస్తే తనకి భరణం కింద నేను ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది, తన ఉపాధి కోసం నేను ఏదైనా ఇవ్వాలి కొంత, దీంతోటి ఇవ్వకుండా కూడా ఆగేవాళ్ళు ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కంప్లీట్గా భర్త పెళ్లి చేసేటప్పుడు భర్త పేరు మీద కట్నం ఇవ్వటం, లైక్ ఐ మీన్ ఏదో ఒకటి కట్న కానుకలో గిఫ్ట్లో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంటుంది కదా. సో అది వాళ్ళ అమ్మాయి పేరు మీదే పెట్టుకుంటున్నారు చాలా వరకు. అయినప్పటికీ కూడా డివోర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంటుందా అమ్మాయికి? జనరల్‌గా ఇప్పుడు దీంట్లో మనకు ఎప్పుడైతే డైవర్స్ టాపిక్ వచ్చినప్పుడు ప్రధానంగా మెయింటెనెన్స్ అండ్ మనం కాంపెన్సేషన్ కానీ, లేకపోతే తెలుగులో భరణం అని కానీ అంటాం మనం. భరణం అనేది వేరు, ఓకే, మెయింటెనెన్స్ అనేది వేరు. మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది అంటే, భార్యాభర్తలకు పెళ్ళైన తర్వాత భార్య తనను తాను పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది. తను జాబ్ చేస్తే అవసరం లేదు, తను జాబ్ చేస్తే అవసరం లేదు, పిల్లలు ఉన్నప్పటికీ కూడా అవసరం లేదా? అంటే ఆమెకు రాదు కానీ పిల్లలకు వస్తుంది. రైట్. ఆమె సంపాదించుకుంటే ఆమెకు రాదు కానీ పిల్లలు ఉంటే పిల్లలు కెన్ క్లైమ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ ద ఫాదర్. ఆ అమ్మాయి వరకు మాత్రం రాదు మెయింటెనెన్స్, పిల్లలకైతే వచ్చేస్తుంది. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంది అంటే, ఒకవేళ భార్యాభర్తల మధ్యలో గొడవ అయిన తర్వాత భార్య కనుక
వర్కింగ్ ఉమెన్ కాకుండా ఉండి హౌస్ వైఫ్ అయి ఉండి లేకపోతే ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ లేకపోతే ఆమె భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. అది డెఫినెట్లీ కోర్టు కూడా గ్రాంట్ చేస్తుంది. ఎంతో కొంత మెయింటెనెన్స్ వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అనేది కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఒకవేళ మనము ఇప్పుడు అలిమోని అంటాం, మనం అలిమోని కానీ లేకపోతే బర్ణం అంటాం. అలిమోని కానీ బర్ణం అంటే ఏంటంటే ఫలాని వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల నా జీవితాన్ని కోల్పోయినా కాబట్టి నాకు దానికి సంబంధించి అలిమోని ఇవ్వండి, ఇంత కాంపన్సేషన్, ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్ కానీ ద మీనింగ్ ఒకటే, కాంపన్సేషన్ కానీ లేకపోతే అలిమోని కానీ ఇవ్వండి అనేదాన్ని మనం జనరల్గా. సో ఇండియాలో ఏంటంటే ఎవరైనా డైవోర్స్ చేసినప్పుడు ఈ అలిమోని అనేది ప్రేయర్లు ఎక్కువ అడగరు. ఒక 100 పిటిషన్స్ పడ్డాయి అనుకోండి, ఒక 90% ఆఫ్ ద పిటిషన్స్లో అలిమోని అడగరు, ఓన్లీ డైవోర్సే అడుగుతుంటారు, అలిమోని అడగరు. వీళ్ళు ఏం చేస్తారంటే డీవీసీలోకి వెళ్ళి కాంపెన్సేషను, డొమెస్టిక్ వైలెన్స్లో కాంపెన్సేషన్ కానీ ఇట్లా అడుగుతుంటారు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక అమ్మాయి, మళ్ళీ ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ ఆమె మెయింటెనెన్స్ ఎలిజిబిలిటీ లేదనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి వర్క్ చేస్తుంది, ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది, ఆ అమ్మాయి మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదు కానీ అలిమోనీకి ఎలిజిబుల్ అవుతుంది. అలిమోని అనేది ఏంటంటే ఆమె జీవితాన్ని కోల్పోవడం ద్వారా ఓకే నాకు కాంపెన్సేషన్ ఇవ్వండి, నాకు ఇంత ఇవ్వండి అనేదాన్ని మనం జనరల్ అలిమోని అని చెప్తాం మనం. అంటే వైఫ్ ఇప్పుడు మెయింటెనెన్స్ తీసుకుంటూ ఆ టైంలో అమ్మాయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకునేటప్పుడు అలా పెళ్లి చేసుకుంటే ఈ మెయింటెనెన్స్ ఇంకా ఆగిపోతుందా ఫస్ట్ బర్త్ నుంచి? మెయింటెనెన్స్ ఆగిపోతుంది. సెకండ్ మ్యారేజ్ కనుక ఒకవేళ ఇప్పుడు వైఫ్కి మెయింటెనెన్స్ అలో అయిన తర్వాత వైఫ్ కనుక సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే మీకు మెయింటెనెన్స్ ఆగిపోతుంది. ఎప్పుడు ఫస్ట్ డైవర్స్ అయి ఉండాలి, అయిన తర్వాత ఒకవేళ మెయింటెనెన్స్ ఏమైనా పాస్ అయితే మీకు మెయింటెనెన్స్ ఆగిపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఆగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డివోర్స్ తీసుకునేటప్పుడు భార్యాభర్తలు ఏ పద్ధతి ప్రకారం వెళితే డివోర్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.